యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన 7వ మాట. లూకా సువార్త 23 అధ్యాయం 46 వాక్యము. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పారు. యేసయ్యా, నీకు వందనాలు పరిశుద్ధుడా, నీకు స్తోత్రం నా ప్రభా. తండ్రి నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రం తండ్రి. సిలువలో చివరి మాటగా 7వ మాటగా నా తండ్రి, ఏ తండ్రి మిమ్మల్ని ప్రభా ఈ లోకానికి పంపించి ఉన్నారో అదే తండ్రికి నా ప్రభా మీ ఆత్మను తండ్రి మీరు అప్పగించి ఉన్నారు నా తండ్రి. అట్టి రీతిగా పరిశుద్ధుడా తండ్రి, నన్ను ఈ లోకములో పంపించిన, మమ్మల్ని ఈ లోకంలో పంపించిన తండ్రి చేతికే నా ప్రభా మా ప్రాణ శరీర ఆత్మలు తండ్రి అప్పగించుటకు ప్రభా మీరు సహాయం చేయండి నా ప్రభా. ఎట్టి రీతిగా కూడా రాజా నీకు నా ప్రభా అవమానకరమైన జీవితం మేము జీవించకుండా తండ్రిని మహిమపరిచే రీతిగా మీరు ఏ రీతిగా ఈ లోకంలో జీవిస్తూ చివరి వరకు నా తండ్రి చిత్తమునే నెరవేరుస్తున్నా ప్రభా. తండ్రి చేతికే మీ ఆత్మను అప్పగించి ఉన్నారు కనుక అట్టి రీతిగా మేమందరం కూడా రాజా మీరు మాకు అప్పగించిన ప్రతి పనిని నమ్మకంగా చేస్తున్నా తండ్రి. మమ్మల్ని ఈ లోకంలో పంపించిన నా తండ్రి అయిన యేసుక్రీస్తుకే మా ఆత్మ ప్రాణ శరీరమును అప్పగించుకొని మేము ఈ లోకంలో మా యాత్రను ముగించుటకు నిత్య రాజ్యమును నీతో పాటు యుగ యుగములు ఉండుటకు మాకు సహాయమును చేయండి నా ప్రభా. నీ కృపతో నింపండి, నీ మహిమతో నింపండి నా ప్రభా. ఈ దినమందు నీ వైపు చూస్తున్నాం అందరినీ నా ప్రభా ఒక్కసారి కనికరించమని అడుగుతున్నాం తండ్రి. మా ఆత్మలను మీకు సమర్పిస్తున్నాం తండ్రి. మా హృదయంలోనికి మీరు రండి ప్రభా, మా హృదయంలో మీరు నివసించండి నా తండ్రి. నీ రక్షణ ఆనందం కలిగి నా తండ్రి మా జీవితాంతం నా తండ్రి నీకు నమ్మకమైన జీవితం జీవిస్తూ నిన్ను మహిమపరుస్తూ గొప్ప నామాన్ని హెచ్చిస్తూ నా తండ్రి నీ కొరకే జీవిస్తున్నా ప్రభా. మా ఆత్మలను తిరిగి నీకే అప్పగిస్తూ మా యాత్రను ముగించే వరకు నమ్మకంగా జీవించే కృపను దయచేయమని నీకే సమస్త స్తుతి ఘనత మహిమను చెల్లిస్తూ ఈ మంచి శుభ శుక్రవారం అందు తండ్రి మా అందరిని మీ హస్తానికి సమర్పిస్తున్నాము. నీ కొరకు మాత్రం మేము జీవించే కృపను మాకు అధికంగా దయచేయమని అయ్యా నన్ను మమ్మల్ని తగ్గించుకుంటున్నాం. మీ నామం మాత్రం మా జీవితాల్లో హెచ్చించబడునుగా కానీ ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.